ఇంకా ఇప్పుడు కూడా చాలామంది పేపర్ 1 స్టార్ట్ చేయలేదు, కొంతమంది చదవలేదు. ఎందుకంటే పోస్ట్ పోన్ అయింది కదా అని ఆనందంలో. నేను కాదనను. కాకపోతే కనుక ఈ కొద్ది రోజులు కనుక మీరు కష్టపడ్డారంటే కనుక మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో కాబట్టి నేను మీకు చెప్పే సలహా ఏంటంటే, ఇప్పటికి కూడా కొంతమంది సార్ ఏపీ హిస్టరీ ఎట్లా చదవాలా అని అడుగుతున్నారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా కూడా మళ్ళీ చెప్తాను. ఎందుకంటే నా డ్యూటీ అదే కదా, చెప్పడమే. మీరు మిమ్మల్ని బాగుపరచడమే నా పని. ఓకేనా? ఏపీ మళ్ళీ చెప్తున్నానమ్మా, నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. మీరు ఒకవేళ మోర్ దాన్ 500-600 పేజెస్ బుక్ తీసుకున్నారంటే అది ఇప్పుడు మీకు ఆనందాన్ని ఇస్తుంది. సిలబస్ కవరప్ చేస్తున్నాం లేదు. ఇంకొక విషయం ఏంటంటే కనుక 75కు 75 పెట్టాలని చాలామంది అనుకుంటుంటారు. ఎవ్వరికి రావు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవ్వరికే కానీ రావు 75కు 75. ఇదేమి దాన్ని ఏమంటారు, స్కూల్లో యూనిట్ టెస్ట్ కాదు 75కు 75 రానికి. ఓకేనా? సో 75కు 70 రావాలా, 75 రావాలా, 65 నుంచి 70 మధ్యలో వస్తే సేఫ్ జోన్లో ఉంటారు. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఈ 500 పేజెస్ బుక్ కనుక మీరు కొన్నారంటే ఇప్పుడు బాగానే ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏపీ హిస్టరీని ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టాపిక్ తీసుకుందాం. ఏది? విజయనగరం తీసుకుందాం. ఎప్పుడు మీకు నేను శాతవాహనం అని చెప్తుంటే నాకే బోరు కొడుతుంది. విజయనగర సామ్రాజ్యం తీసుకుందాం. ఇందులో ఏముండయమ్మా? 4 అంశాలు: సంగమ, సాలువ, తులవ, అరవేటి. కరెక్ట్ కదా? సో ఇందులో మీరు ఈ సబ్జెక్టు, ఈ చాప్టర్ మీరు చదివేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ వంశం స్టార్ట్ చేయడానికి గల కారణాలు, ఈ వంశం రాకముందు ఏం జరిగింది, అది మీరు దాన్ని స్టడీ చేయాలి. ఓవరాల్గా 360 degrees యాంగిల్ స్టడీ చేయాలి. మీరు దబెక్కున ఊరికే బట్టి గుట్టిపోయినారంటే కనుక ఇబ్బంది పడతారు. తెలిసిన కోసమే వస్తుంది, కానీ తప్పు పెడతారు. ఓకేనా? సో విజయనగర సామ్రాజ్యాన్ని రానికి కారణం ఎందుకు? ఇది రెడ్డి నాయక రాజ్యంతో పాటు ఏర్పడినది. సో కాబట్టి ఈ వంశానికి హరిహర రాయలు, బుక్కర రాయలు మీకు తెలిసినదే, విద్యారణ్య స్వామి ఆశీస్సులతో స్టార్ట్ చేశారు. సో అది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. దీనికంటే ముందు ఏం జరిగింది, ఈ కాలంలో సమకాలీకులైన పక్క రాజ్యాల వాళ్ళ రాజులు ఎవరు గుర్తుపెట్టుకోండి. సమకాలీకులైన రాజులు ఎవరు? సమకాలీకులైన రాజులు ఎవరు, అది చదవాలి మీరు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వంశాలు, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ సంగమ, సాలువ, తులవ, అరవేటి వంశాలైనా కాదు, ఒక రాజులైనా కానీ ఎక్కువ కాలం పాలించిన రాజు ఎవరు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కువ కాలం పాలించిన రాజు ఎవరు, తక్కువ కాలం పాలించిన రాజు ఎవరు. అలాగే ఎక్కువ పాలించిన వంశం ఏది, తక్కువ పాలించిన వంశం ఏది. అందులో పాటు వాటితో పాటు బిరుదులు ఇంపార్టెంట్ అమ్మా. బిరుదులు, శాసనాలు, ఓకేనా, వాళ్ళ యొక్క కళలు, ఇవన్నీ చదవాలా. మీరు ఏం చేస్తారంటే కనుక విజయనగర సామ్రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యం చదువుతారు. కాకపోతే కనుక ఆడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కనుక పరిపాలనా విధానాల నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ దాంట్లో తగులుతాయి. పరిపాలనా విధానాలలో నుంచి ఎక్కువ బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. పరిపాలనా విధానాలు అంటే కనుక ఈ శాసనాలు ఇవన్నీ దీంట్లోనే వస్తాయి. శాసనాలు, బిరుదులు, కళలు ఇవన్నీ పరిపాలనా విధానాల్లో నుంచే వస్తాయి. కాకపోతే ఏంటంటే కనుక మీరు సబ్జెక్ట్ చదవాలి. లాస్ట్ టైం అడిగారు, ఏమని అడిగారు? శాతవాహనంలో దేవి నాగానిక గురించి అడిగారు. సో అలాంటివి అడుగుతారు అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ పరిపాలన చదువుకొని పోతారు. ఆడ తప్పు, అటు చేయొద్దు ఎప్పుడే కానీ. కోర్ సబ్జెక్ట్తో పాటు మిగతా పరిపాలన విధానాలు కూడా చదువుకోవాలా. వాళ్ళ యొక్క పన్నులు ఏంటి, వాళ్ళ కాలంలో ఏమేం పన్నులు ఉన్నాయి, సిద్ధాయం అంటే ఏంటి, అలాగే కాకతీయుల కాలంలో ఎక్కువగా ఏ పన్నులు విధించేవారు, ఎంత పర్సెంటేజ్. లాస్ట్ టైం శాతవాహన అడిగారు, ఎంత పర్సెంటేజ్? 12%. ఓకేనా? సో అలా పరిపాలనా విధానాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? దాంతోపాటు మీకు అందుకే నేను ఒక మెటీరియల్ పంపించాను మీకు. నేను ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఇవన్నీ, ఇది ఉండేది 50,000 ఉంటుంది అంతే. మొత్తం కంప్లీట్గా వాళ్ళ బిరుదులు, వాళ్ళ యొక్క న్యాయపరం, ఈ బుక్ను మాత్రం మీరు చదవకుండా ఎగ్జామ్ మాత్రం పోవాకండి అమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నేను మీకోసమే రెడీ చేసి పెట్టాను. ఓకేనా? సో కాబట్టి ఇందులో నేను మీకు మొత్తం చూడు, పన్నులు, గిన్నులు, మొత్తం ప్రతి ఒక్క టాపిక్
ప్రాచీన చరిత్ర కా నుంచి మొత్తం కంప్లీట్ మోడర్న్ హిస్టరీ వరకు కూడా నేను మీకు కవరప్ చేసి ఇచ్చాను. దయచేసి ఈ బుక్ను 1-2 సార్లు చదవండి. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. ఈ పరిపాలన విధానాలతో పాటు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఏదైనా కానీ ఒక బిరుదు గుర్తుపెట్టుకోవాలంటే, లేకుంటే కనుక శాసనం గుర్తుపెట్టుకోవాలంటే దానికి ఒక గుడ్డు గుర్తు పెట్టుకోండి. శాసనాలు గుర్తుపెట్టుకోవాలంటే దానికి ఒక గుడ్డి గుర్తు పెట్టుకోండి. మొదటి ప్రోలరాజు సముద్రం అని కొన్ని బుక్లలో ఉంటుంది, కేసరి సముద్రం అని కొన్ని బుక్లో, రెండు ఒకటే. కానీ ప్రొఫెసర్ ట్విస్ట్ చేసి ఇస్తాడు. చూడు, దేవి నాగానికను నాగానిక దేవిని దేవి నాగానిక అని అట్లా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. మీరేం చేస్తారంటే కనుక దాన్ని మీరు బాగా బలవంతంగా చదవద్దు, ఇష్టపడి చదవండి. హిస్టరీ అనేది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. నా దృష్టిలో నేను చెప్పేది, హిస్టరీ అనేది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. కాకపోతే కనుక ఆ ఇంట్రెస్ట్ మీకు ఉండాలా, ఓకేనా. సో ఈ బిరుదులు శాసనాలతో పాటు వాళ్ళ యొక్క సమకాలీన రాజులు ఎవరు, ఇంకోటి ఏంటంటే కనుక లాస్ట్ టైం ఈయన నృత్యరత్నాలు రాశాడు కదమ్మా, ఆయనను గజసాహిని అని కింది వారిలో గజసాహిని ఏ బిరుదు గలదు అని, ఏం పోస్టింగ్ అని ఇచ్చారు, ఓకేనా. ఆ గజసాహిని జాయప్ప సేనాని నృత్యరత్నావళి రాశాడు కదమ్మా. ఈయన డిసిగ్నేషన్ ఏంటని అడిగాడు. ఎవరు అయినా గజసాహిని అంటే గజదళానికి అధిపతి, ఓకేనా. ఇలాంటివి చూసుకోండి, వాళ్ళు రాసిన గ్రంథాలు చూసుకోండి, ఓకేనా. ఈ యొక్క ఏదైతే ఒక టాపిక్ ఉందో దాని గురించి కొద్దిగా బ్రీఫ్గా చూసుకున్న తర్వాత ఈ పరిపాలనా విధానాలు ఇవన్నీ ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ వీటిలో అడుగుతారనమాట, ఓకేనా. ఏన్షియంట్, మీడియవల్, మోడర్న్ 3 ఉన్నాయి కదమ్మా. అందులో నుంచి ఏ దాంట్లో నుంచైనా ఎక్కువ ఇవ్వచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఏన్షియంట్, మీడియవల్ ఎక్కువ వస్తుందిలే, మోడర్న్ తక్కువ వస్తుంది. అది తప్పు. అది ప్రొఫెసర్ ఇష్టం మీద డిపెండ్ ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి వాళ్ళ యొక్క బిరుదులు ఏమైనా ఉన్నాయా అవి చూసుకోండి, ఓకేనా. ప్రతి ఒక్క దానికి ఒక గుడ్డు గుర్తు పెట్టుకోండి. ఈ బిరుదులకు కానీ శాసనాలకు కానీ వీటి అన్ని దాంట్లకు నేను మీకు ఇచ్చిన టేబుల్స్ మొత్తం అంతా బట్టి కొట్టండి, ఓకేనా. 1-2 సార్లు బట్టి కొట్టండి, ఈజీగా దాటుకుంటారు, ఓకేనా. సో అలాగే మీరు ఇప్పుడే బిడ్ బ్యాంక్ కొనుక్కోవద్దు. చాలామంది బిడ్ బ్యాంక్ కొనుక్కుంటున్నారు, మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అని. బిడ్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చెయ్యొద్దు. మీరు అయిపోయిన తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేయండి. మీది ఎప్పుడైతే ఇప్పుడు శాతవాహనం ఉంది, శాతవాహనం చదువుతారు. ప్రతి ఒక్క బుక్లో శాతవాహనం వెనకాల ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి, లేకపోతే ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. అవి చేయండి, అవి పర్లేదు. కానీ సపరేట్ ఇండివిజువల్గా బుక్స్ తీసుకోవద్దు, మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. సో ఏపీ హిస్టరీలో మినిమం అన్నా కూడా 65 to 70 ఈజీగా పెట్టచ్చు. 65 to 70. మళ్ళీ నేను ఎకానమీలో గ్యారంటీ ఇవ్వలేను, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే కనుక ఒక ఏపీ హిస్టరీ, పాలిటీ అనే దాంట్లో ఈజీగా 65 to 70 మధ్యలో పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీకు 130 రానిలేండి ఫస్ట్ పేపర్లో, ఓకేనా. 130 మార్క్స్ రానిలేండి. సెకండ్ పేపర్లో 90 రానిలేండి. మీకేమి 75, 150 రావుమ్మా, ఎవరికి రావు. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా రావు, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే కనుక ప్రజెంట్ వచ్చిన సమాచారం మేరకు నవంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు. ఇప్పటి వరకు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. నవంబర్లో మెయిన్స్ ఉంటుంది, జాగ్రత్త. ఎప్పుడో ఉంది కదా అనుకొని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఓకేనా. సో ఏపీ హిస్టరీలో ఎక్కువగా పరిపాలనా విధానాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మోడర్న్కి వచ్చేసరికి లాస్ట్ టైం అడిగారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన డేటుని. మోడర్న్ ఏపీ హిస్టరీకి వచ్చేసి ఇది ఏ బుక్లో అయినా ఒకటి ఉంటుంది మా, కాకపోతే ఒక 5 to 10% ఒక అటు ఇటు ఉంటాయి అన్నమాట, అంతే తప్ప నుంచి ఇంకేం ఉండదు. ఏ బుక్ అయినా ఒకటే. కాకపోతే కనుక ఈ ఏపీ హిస్టరీలో టఫ్ ఏంటంటే కనుక ఏన్షియంట్ అండ్ మీడియవల్, ఇవి 2 టఫ్. మోడర్న్ ఏముంది బట్ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎటుంటుందంటే కనుక ఒక స్టోరీ లెక్క ఉంటుంది అనమాట మోడర్న్. కానీ ఇట్లా ఇది మాత్రం ఏన్షియంట్ అండ్ మీడియవల్ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే శాసనాలు, బిరుదులు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క సరౌండింగ్ యొక్క ఇంకోటి వాళ్ళ సర్కంటెన్స్ యొక్క రాజులు ఎవరు అప్పుడు అనేది కూడా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఒక్క మార్కులో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మెయిన్స్లో నేను చెప్పి ప్రిలిమ్స్లో కాదు, ప్రిలిమ్స్ అంటే పోతే పోయింది, ఎందుకంటే అందరితో ఉదాహరణ చూసుకోవచ్చు. కాకపోతే ఇంకా మెయిన్స్లో పోయిందనుక అన్ని రోజులు కష్టపడిన కష్టము ఎప్పుడే కానీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక మెమొరీగా ఉండకూడదు, జ్ఞాపకంగా ఉండొద్దు, జాబ్ కొట్టాలా. చాలామంది ఏమంటున్నారంటే కనుక సార్ మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కదా సార్ అంటారు. ఈ నెక్స్ట్ అనేది లైఫ్లో ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేటివ్ అని ఇంకోటి ఉండకూడదు. కొట్టాలంటే కొట్టాలా, కొట్టి వెళ్ళిపోవాలి అంతే. కాకపోతే ఇంక ఈసారి జాబ్ కొట్టారనుకోండి, మీరు అనుకున్న సర్వీస్ రాలేదు, మళ్ళీ ట్రై చేయండి, అది నేను కాదన్నాను. కాకపోతే ఇంక ఈసారి కాకపోతే అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, స్ట్రాంగ్గా చెప్తున్నాను. మీ ఎల్లప్పుడూ నేను మీ వెల్ విషర్ని, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే కనుక మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలామంది మిమ్మల్ని మిస్లీడ్ చేయాలని చూస్తారు. మిస్లీడ్ ఎందుకంటే కనుక ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది, ఇదైతుంది అని చెప్తారు. అవన్నీ నమ్మద్దు, ఓకేనా. గ్రూప్ 2 పోస్ట్ చాలా పెద్దది. మీరు ఒకవేళ ఒక 25 బిలో ఉన్నారంటే కనుక మీరు ఏ సర్వీస్కి వెళ్ళిపోతారో తెలుసా, రిటైర్ అయ్యేసరికి అంత పెద్ద కేటర్కి వెళ్ళిపోతారు అనమాట, ఓకేనా. ఏముంది, కళ్ళు ముద్దేసే లోపల ఎంఆర్ఓ, మళ్ళా ఒక ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ అంటే గ్రూప్ 1. సో కాబట్టి ఏదైనా కానీ ప్రమోషన్స్ బాగుంటాయి, మిగతా దానిలో గ్రూప్ 2లో ఉన్నంత ప్రమోషన్స్ ఉండవు. కాబట్టే ఒకరు వచ్చేసి కొంతమంది వచ్చేసి మిస్లీడ్ చేయాలా, మిమ్మల్ని తప్పుదా పట్టించాలని చెప్పి రివ్యూ చేస్తున్నారు పెద్ద పెద్ద బుక్స్. నేను ఏ రోజన్నా ఏ బుక్ అయినా రివ్యూ చేశాను, మా ప్రైవేట్ ఆథర్స్ బుక్స్. నేను ఎంతసేపు గవర్నమెంట్ ఆథర్స్ బుక్స్ మాత్రమే చెప్తాను, ఓకేనా. ఒకవేళ మీరు బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ మాత్రం కంపల్సరీ చదవాల్సిందే, సెకండ్ ఆప్షన్ లేదు. ప్రొఫెసర్ పట్టుకునేది అదే బుక్ పట్టుకుంటారు. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ మాత్రమే పట్టుకుంటారు ప్రొఫెసరు, మళ్ళీ చెప్తున్నాను. అంటే అకాడమీ కూడా పట్టుకుంటారు, అకాడమీ కూడా దీంట్లో నుంచి రాసినదేమ్మా. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ మాత్రం కంపల్సరీ చదవాల్సిందే, మీరు దీనికి తిరుగుండదు, ఓకేనా. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ మాత్రం కంపల్సరీ చదవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఈ ఏపీ హిస్టరీలో ఎందుకు ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారంటే కనుక చాలామంది ఈ యొక్క సార్ రాసిన బుక్ వచ్చేసి గ్రాంధికములు ఉంటుంది, దట్టు ఆ వర్డ్స్ కూడా టర్నాలజీ కూడా వేరే ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి చాలామంది బీసలందరూ సార్ బుక్ను వదిలేసి మిగతా బుక్స్ పట్టుకుంటారు. ఎందుకంటే ఇంకా సింపుల్ లాంగ్వేజ్ ఎట్టుండాలంటే కనుక సింపుల్గా ఉండాలి, ఒక ఇడ్లీ సాంబార్లో నంచుకొని తినేట్టు ఉండాలి అనేటట్టు బుక్స్ కొంటారు. కానీ ఆ బుక్స్ కొనడం వల్ల మీకు జాబు ఎట్టి పరిస్థితుల్లో రాకపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రాదని చెప్పండి, రాకపోయేదానికి ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ చదవండి. తెలుగు అకాడమీ బుక్ ఉంది, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, నేను వీటిని రిఫర్ చేస్తానమ్మా. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర డిగ్రీ ఫైనల్ ఇయర్ బుక్ ఉంది, ఆ బుక్ చదవండి. రెడ్ కలర్లో ఉంటుంది, నేను మా పిల్లలకు కూడా అదే ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఈ బుక్ 2 చదవండి. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్లో గ్రీన్ బుక్ ఉంటుంది ఒకటి, ఏది ఏన్షియంట్ అండ్ మీడియవల్. ఒకసారి వీలైతే అది కూడా చదవండి, నో ప్రాబ్లము. ఒకసారి తిప్పడం వల్ల ఏం తప్పేం లేదు కదా, టైం మస్తుగా ఉంది టైం ఇంకా, ఓకేనా. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు, మళ్ళీ చెప్తున్నాను, ఈ పేజెస్ ఉన్న బుక్స్ జోలికి పోవద్దు మ్యాక్సిమము. నేను ఎంత చెప్పిన ప్రైవేట్ ఆథర్స్ను రెఫర్ చేయను, రివ్యూ చేయను. నేను చెప్పిన గవర్నమెంట్ బుక్స్. ఇది ఎందుకు నేను బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ చెప్తున్నానంటే కనుక దీని కాస్ట్ ఎంత ఉంటుందంటమ్మా, ఈ బుక్ కాస్ట్ ఒక 250 ఎంత ఉంటుందమ్మా. కానీ వాళ్ళు మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అదేంటయ్యా 250 రూపాయలు డబ్బులు తీసుకుంటారు కదా అనొచ్చు. కాదు, వాళ్ళకు ఆ ప్రింటింగ్ కాస్టు మీ కాడికి వచ్చేసరికి, అంటే ట్రావెల్ చేసి అది డిస్ట్రిబ్యూటర్కి పోయి మళ్ళీ మీకు బుక్ స్టాల్ కాడికి వచ్చి మీ కాడికి వచ్చేసరికి 250 రూపాయలు పడుతుంది అంతే. ఎందుకు 250 రూపాయలు పడుతుందంటే కనుక మీరు ఆ బుక్ను కొనలేరు కాబట్టే వాళ్ళు మీకు ఫ్రీగా ఇస్తున్నారు. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు మీకు మెటీరియల్. కాకపోతే మీ కాడికి వచ్చేసరికి 250 రూపాయలు పడుతుంది. ఎందుకంటే ఆ బుక్ను కొనేంత స్టామినా ఎవరికి లేదు అని దాని అర్థం, అంతేనా. ఓకే, నెక్స్ట్ మా ఈడి వరకు ఏపీ హిస్టరీ. నెక్స్ట్ పాలిటీ ఎట్లా చదవాల్సింది చెప్తాను మా. ఎస్, నెక్స్ట్ మా పాలిటీ, భారత రాజ్యాంగం. సో దీనికి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా నేను పేరు చెప్పకూడదు, అది యాక్చువల్లీ ఆ బుక్ యూపీఎస్సీకి సంబంధించిన బుక్. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మా సివిల్ సర్వీసెస్. అలాంటి బుక్స్ అవుతున్నారు చాలామంది, ఓకేనా. ఆ బుక్స్ పేరు నేను చెప్పకూడదు, అది మళ్ళా ఇబ్బంది అవుతుంది. సో అలాంటి బుక్స్ చదవడం వల్ల మీరు రేపు ఇబ్బంది పడతారు, మళ్ళీ చెప్తున్నాను. సో ఓకేనా. సో ఈ పాలిటీని మీరు ఏ విధంగా మీరు డివైడ్ చేయొచ్చు అంటే, ఇందాక మీకు ఏపీ హిస్టరీ ఏ విధంగా డివైడ్ చేసి చెప్పాను, శాసనాలు, బిరుదులు, అట్లా పాలిటీని కూడా డివైడ్ చేయొచ్చు. మా పాలిటీ వచ్చేసి చాలా సింపుల్ సబ్జెక్టు. మీరు ఏంటంటే కనుక కన్ఫ్యూజ్ పడుతుంటారు. దీనిని
3 భాగాలుగా విభజిద్దామా. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనా. సో ఈ 3 భాగాలలో పార్ట్స్లలో మీరు ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే కోర్ సబ్జెక్ట్ చదవాలా, కంటెంట్ చదవాలా. మెయిన్ కంటెంట్ ఏంది, కంటెంట్ ప్రధానమంత్రి ఎట్లుంటాడు, ప్రధానమంత్రి కింద మంత్రిమండలి ఏ విధంగా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్స్, షెడ్యూల్స్ ఇవన్నీ మీరు ఏం చేయాలంటే కనుక ఆర్టికల్ షెడ్యూల్స్ ఇప్పుడు చాలామంది ప్రైవేట్ ఆథర్స్ కూడా వాళ్ళు ఒక చాట్ రూపంలో ఇస్తున్నారు. దాన్ని ఏదైనా మీ రూమ్లో అతికించుకొని డైలీ మార్నింగ్ లేస్తూనే ఒక 10-15 చూసుకోండి. అంతేగాని కంటెంట్తో పాటు ఈ ఆర్టికల్స్ చదవద్దు, కన్ఫ్యూజ్ పడతారు. ఓకేనా. కన్ఫ్యూజ్ పడకుండా ఈ ఆర్టికల్స్ ఎలా అంటే కనుక మీరు పిల్లప్పుడు చదువుకుంటారు కదా, టేబుల్స్ ఎట్లా పెట్టుకుంటారు, పిల్లప్పుడు టేబుల్స్ రాసుకుంటారు కదా, ఆ విధంగా మీరు దీన్ని ఆ టేబుల్స్, ఆర్టికల్స్ కానీ షెడ్యూల్స్ని కానీ, ఇప్పుడు షెడ్యూల్ ఉంది 2 రాష్ట్రాలకు, 1 అంతకంటే ఎక్కువ 2 రాష్ట్రాలకు గవర్నర్గా ఉండొచ్చు. దేని ప్రకారం అంటే కనుక 7th. ఓకేనా. సో అలాగా అవన్నీ మీకు సపరేట్గా చూసుకోండి. దీంట్లో తగులుతాయి, మీ కంటెంట్లు వస్తాయి. కాకపోతే కనుక కంటెంట్లు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. దాని అదే మన ఆర్టికల్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అక్కడ లేదు. మీరు సపరేట్గా ఆర్టికల్స్ను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అలాగే కేసెస్ అండ్ కరెంట్ అఫైర్స్. నేను మీ కేసెస్ కూడా అందుకే నేను సపరేట్ రాసి ఇచ్చాను, ఎందుకంటే ఇంకా కేసెస్ అడుగుతాడమ్మా. సో కాబట్టి ఇక్కడ మీరు మోస్ట్లీ పాలిటీలో ఎక్కువగా బిట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే కనుక కంటెంట్ నుంచి వస్తాయి. సబ్జెక్ట్ అడుగుతారు వాళ్ళు, ఆర్టికల్స్, కేసెస్ అవన్నీ తక్కువ వస్తాయి క్వశ్చన్లు. ఎక్కువ చేయదు ఏంటంటే కనుక కంటెంట్. దీనికోసం అని చెప్పేసి మీరు 900 పేజీలు 1000 పేజీలు బుక్ కొనొద్దు. 1000 పేజీల బుక్ కొన్నారనుకోండి, ఇప్పుడు బాగానే ఉంటుంది చెప్తే కదా. సో మీరు ఏదైనా కానీ ప్రైవేట్ ఆథర్స్ బుక్ అది అకార్డింగ్ టు ద సిలబస్ ప్రకారము ఏ బుక్ ఉందో ఆ బుక్ చదవండి. ఎప్పుడే కానీ మళ్ళీ చెప్తాను, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, బుక్ సైజ్ అనేది ఎప్పుడు ప్రామాణికం కాదు. ఓకేనా. సిలబస్ ప్రకారం ఉండాలా, సిలబస్ ప్రకారం చదవాలి, సింపుల్గా ఉండాలా. ఓకేనా. సో అందుకే నేను 100 పేపర్లకు మా స్టూడెంట్స్ రాసిచ్చాను. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే కనుక డిగ్రీ ఫైనల్ ఇయర్లో భారత ప్రభుత్వం రాజకీయాలను ఒక బుక్ వస్తుందమ్మా. మీరు వీలైతే ఇంటర్మీడియట్ కూడా చదవండి. భారత ప్రభుత్వం రాజకీయాలను ఒక బుక్ వస్తుంది. ఇది ఎక్సలెంట్ బుక్. ఓకేనా. నేను మా స్టూడెంట్స్ కూడా ఇదే రెఫర్ చేశాను. సో ఈ బుక్ను మాత్రం మీరు కంపల్సరీ చదవండి. కంపల్సరీ చదవాల్సిన బుక్కులలో పాలిటీకి మీరు మిగతా బుక్కులు ఏమన్నా చదువుకోండి, సంబంధం లేదు, కానీ ఈ బుక్ను మాత్రం కంపల్సరీ మీరు చదవండి. వీలైతే దీంతో పాటు ఇంటర్మీడియట్ బుక్ కూడా, సెకండ్ ఇయర్ బుక్ అనుకుంటామా, ఆ బుక్ కూడా ఒకసారి చదవండి. ఏం తప్పేం లేదు, చదవండి. మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. 2 ముందు వేసుకొని చదవద్దు ఎప్పుడే కానీ. 2 బుక్లు ముందు వేసుకుని అనుకోండి, ఏది రాదు. ఓకేనా. సో కాబట్టి ఈ పాలిటీలో వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇప్పుడే చదవాల్సిన అవసరం లేదు. మీరు కరెంట్ అఫైర్స్ అంటే కేసులు కానీ ఏమైనా సవరణలు చేసి ఉంటారు కదా, అమెండమెంట్స్, అవన్నీ కూడా మీరు ఎగ్జామ్కు 1 నెల ముందర ఒకసారి పట్టుకొని చదివారంటే కనుక సరిపోతుంది. అడిగి మీకు ఎనఫ్. నెక్స్ట్ వీడియోలో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలా, అలాగే ఎకానమీకి ఏ విధంగా ప్రిపేర్ కావాలి చెప్పానమ్మా. ఎకానమీకి ఏమి చెప్పానంటున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పెండింగ్ ఉంది, అది కూడా చెప్తాను. సో ఈ వీడియో చేసిన ప్రధాన కారణం ఏంటంటే చాలామంది రాంగ్ డిసిషన్లో పోతున్నారు, రాంగ్ రూట్లో పోతున్నారు కాబట్టి మీరు అంత కష్టపడి చదివి అన్నీ చదివినా కూడా ఎందుకు జాబ్ రాదు అంటే కనుక చదవడం గొప్ప కాదు, గుర్తుపెట్టుకోవడం గొప్ప. కాంపిటీషన్ ఫీల్డ్లో నేను మళ్ళీ ఇంత లెంత్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కనుక కేవలం 1 and only ఫర్ యూ, మీరు బాగుపడాలని అంతే తప్ప నుంచి నా వీడియో మీరు చూసే ఉంటారు. ఏదైనా కానీ ఏమైనా కూడా జెన్యూన్గా చెప్తాను, జెన్యూన్గా ఇస్తాను. ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ మీకు పోస్ట్ పోన్ కాదు అని చెప్పాను, ఫిలిమ్స్ పోస్ట్ పోన్ కాలేదు. ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పాను, మెయిన్స్ పోస్ట్ పోన్ అయ్యింది. ఎందుకంటే నాకంటూ కొద్దిగా సర్కిల్ ఉంటుంది కాబట్టి మీకు సమాచారం చేరవేసేదానికి ఎల్లప్పుడూ నేను మీకు ముందంజలోనే ఉంటానమ్మా. కాకపోతే కనుక నేను ముందే చెప్తాను, నేను చెప్పిన తర్వాత కొంతమంది తర్వాత నేను చెప్పినది జరగడము, కొంతమంది వీడియో చేయడము, నేను ఎప్పుడు వీసుకోవచ్చు చేయనమ్మా. నేను డైలీ వీడియోస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో కాబట్టి ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నవంబర్ వరకు మీది కాదు. పెళ్ళిళ్ళు లేవు, ఫెస్టివల్స్ లేవు, ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు అనుకోండి. ఓకేనా.
కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొడక్టివిటీగా చదవడం అంటే ముందర బుక్ వేసుకుని నిద్ర తూగుతుంటారు కొంతమంది. నేను చూస్తుంటాను మా స్టూడెంట్స్ కూడా ముందర బుక్ వేసుకుంటారు, తూగుతుంటారు నిద్రపోతుంది అన్నట్టు. దానివల్ల ఏం లాభము? అదేనా బుక్ మూసి పనుకుంటే సరిపోతుంది కదా. సో కాబట్టి అలాంటి పనులు చేయకుండా అమ్మ, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. నేను లాస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను, నిర్లక్ష్యం చేయొద్దు అని. కొంతమంది ఇప్పటికీ కూడా చదవని వాళ్ళు ఉండరు. 90,000 మందిలో 90,000 ప్లస్ కదా. సో ఇప్పటికి కూడా చదవని వాళ్ళు ఉన్నారు. ఇంత మంచి ఆపర్చునిటీ మీకు మళ్ళీ దేవుడు ఇవ్వడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి గ్రూప్ 2 ఆఫీసర్లు కండి. సో నా తరపు నుంచి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా.